నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రాక్టికల్ ఏంటి, థియరీ ఏంటి, థియరీలో నేర్చుకునేది ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. పార్ట్స్ ఆఫ్ ది కెమెరా గురించి, కెమెరా మూమెంటు, కెమెరా డిస్టెన్సు, కెమెరా వ్యూ పాయింటు, డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, లెన్సు, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ గురించి మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు మన కొన్ని ఎలిమెంట్స్ని మనం డైరెక్టర్స్ పర్సెప్షన్లో ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే డైరెక్టరు, సినిమాటోగ్రఫరు కలిసి వర్క్ చేయాల్సిన ప్రాసెస్లన్నీ కూడా డైరెక్టర్స్ పర్సెప్షన్లోనే డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని స్పెషల్ ఏవైతే ఉన్నాయో అవి సినిమాటోగ్రాఫర్స్ పర్సెప్షన్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనం లైటింగ్ గురించి మాట్లాడుతున్నాం. లైటింగ్లో అసలు లైటింగ్ అంటే ఏంటి, సోర్స్ ఆఫ్ లైట్ని మనం న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఎలా తీసుకుంటాం, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ టైప్స్ ఆఫ్ లైట్స్ గురించి మాట్లాడుకున్నాం. టంగ్స్టన్ ఏంటి, ఫ్లోరోసెంట్ ఏంటి, హీలియం లేదా నియాన్ గ్యాస్ లైట్స్ ఏంటి, ఆ తర్వాత ఎల్ఈడీస్, లైట్ ఎమిటెడ్ డయోడ్కి సంబంధించిన లైట్స్ ఏంటి, వాటిల్లో మనకి కలర్ రెండర్ లైట్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు జనరల్గా కొన్ని స్పెషల్ లైట్స్, మనం ఎఫెక్ట్స్ లైట్స్ వాడేటప్పుడు అవి తయారయ్యే ప్రాసెస్, వాటిని మనం తయారు చేయించుకునే ప్రాసెస్ కొంచెం ఇంపార్టెంట్. దాని గురించి అంటే పార్ట్స్ ఆఫ్ లైట్ గురించి ఒకసారి మాట్లాడుకొని ఆ తర్వాత విల్ గో టు పాయింట్స్. రైట్, అసలు లైట్ పార్ట్స్ గురించి మనకు ఎందుకు అవసరమా? లైట్ తీసుకొచ్చి పెడతాడు, మనం చూస్తాం కదా అనుకుంటాం. కాబట్టి సినిమాటోగ్రాఫర్గా డైరెక్టర్కి అవసరం లేకపోవచ్చు, కానీ సినిమాటోగ్రాఫర్గా మనకు తెలియాలి ఆ లైట్ టైప్ను బట్టి ఆ లైట్ ఎంత హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ లైట్ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్లో లైట్ని పెట్టుకోవాలి, ఆ లైట్ తాలూకు బల్బ్ ప్రాసెస్ ఏంటి, అది యూజ్ చేస్తున్న లెన్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలిస్తే సినిమాటోగ్రాఫర్గా లైటింగ్ చేసుకునే ప్రాసెస్. అందుకే మనకి కంట్రోల్ ఆఫ్ లైట్ అని ఒక పుస్తకం ఉంటుంది, వండర్ఫుల్ పుస్తకం. ఆ పుస్తకంలో మీకు అసలు లైట్ కంట్రోల్ చేయడం వల్ల మనం ఎంత ఎఫెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఒక వండర్ఫుల్ పుస్తకం అది. దాంట్లో మనకి చాలా ఎలిమెంట్స్, మనకి ఈ లైట్ని హౌ బెస్ట్, ఒక మామూలు లైట్ని ఎఫెక్టివ్గా ఎట్లా యూజ్ చేసుకోవాలో ఈ పార్ట్స్ ఆఫ్ లైట్ ఇవి తెలిస్తే మనకు తెలుస్తుంది. అందుకని మనం ఒకసారి పార్ట్స్ ఆఫ్ లైట్ తెలుసుకొని తర్వాత మిగతా ముందుకు వెళ్దాం. రైట్, జనరల్గా 90% లైట్స్, 90% లైట్స్ చుట్టూ మనకి ఒక మెటల్తో తయారు చేసిన షీల్డ్, జనరల్గా విండ్షీల్డ్ అని మామూలుగా పిలుస్తుంటాం. ఒక మెటల్తో తయారు చేసిన షీల్డ్ని లైట్ చుట్టూ మనం పెడతాము. ఎందుకంటే లైట్ అనేది, బల్బ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పేలితే దాని చుట్టూ ఉండే ఆ గ్లాసో ఇంకొకటో వచ్చి గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని లైట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక మెటాలిక్ షీల్డ్ తోటి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. మేజర్గా ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆ మెటల్ మోడల్ ఏదైతే ఉందో ముందు ఓపెన్ ఉంటుంది, వెనక క్లోజ్ ఉంటుంది. ఈ క్లోజ్డ్ ఏరియా మనకి ఒక సెమీ సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది. దీనికి ఇక్కడ మనకి ఇలా హోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ హోల్స్ లోపల ఉండే లైట్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత అందులో ఆ హీట్ గ్యాస్ బయటికి వెళ్ళకపోతే ఇది బల్బు పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనకి 90% క్లోజ్డ్ లైట్స్కి, ఫ్లడ్ లైట్స్కి కానీ లేకపోతే బార్ లైట్స్కి కానీ వీటికి ఉండకపోవచ్చు, కానీ 90% పార్ లైట్ కావచ్చు, స్పాట్ లైట్స్కి కావచ్చు, ఈ మెటల్ షీల్డ్ ఉంటుంది. దానికి ఇలా మనకు హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ లోపల బల్బు కంటిన్యూగా వెలుగుతున్న ప్రాసెస్లో హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ని బయటికి తోసేయడం కోసం ఇది ఉంటుంది. దీనికి మనకు ఒక క్లాంప్ ఉంటుంది.
దీన్ని మనం సి క్లాంప్ అంటారు, జనరల్గా యోక్ అని కూడా అంటాము. ఇది మనకి ప్యాను టిల్టు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం స్టాండ్కి బిగించుకుంటాము లేదా పైన వీటికి బిగిస్తాము. బిగించిన తర్వాత లైట్ని మనకి కావలసిన యాంగిల్లోకి ఇటు అంటే హారిజంటల్గా వర్టికల్గా దాన్ని మనం మూవ్ చేయడానికి, మనకి కావలసిన ఏరియాకి లైట్ని షిఫ్ట్ చేసుకోవడానికి ఈ క్లాంప్, సి క్లాంప్ లేదా యోక్ ఉపయోగపడుతుంది. ఈ మెటల్ ప్రొటెక్టర్ లోపల మనకి ఇది ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గ్రూ ఉంటుంది. ఇది లెన్స్ పెట్టుకోవడానికి అవసరమైన గ్రూ ఉంటుంది. ఇందులో మనం లెన్స్ పెడతాము. ఏ లెన్స్ అవసరం అనుకుంటే ఆ లెన్స్ పెట్టిన తర్వాత ఈ లెన్స్కి గ్రిప్ ఒకటి ఉంటుంది. ఇలా ఉంటుంది. దాన్ని ఇలా నొక్కి లోపల పెట్టి వదిలేస్తే స్ప్రెడ్ అయ్యి బయటికి రాకుండా, ఆ లెన్స్ని కింద పడిపోకుండా ఇది ఆపుతుంది. దీని తర్వాత బయట మనము లైట్ని కంట్రోల్ చేసుకోవడానికి షటర్స్ పెట్టుకుంటాం లేదా బ్యాండ్ డోర్ పెట్టుకుంటాం. బ్యాండ్ డోర్ అంటే క్లోజ్డ్, షటర్స్ అంటే ఓపెన్ క్లోజ్, మనకు కావాల్సిన ఏరియాకి కన్వర్ట్ చేసుకోవడానికి పెట్టుకుంటాం. ఇక్కడ లోపల ఇది మనకి పైకి కనబడే అదైతే దీని లోపల ఈ ప్లేస్లో ఇన్సైడ్ ది షీల్డ్ బ్యాక్ మనకి ఒక మోస్ట్లీ అల్యూమినియం లేదా మెర్క్యూరీ కోటెడ్ ఒక షీట్ని పెట్టుకుంటాం. దీన్ని మనం రిఫ్లెక్టర్ అంటాం. ఇది షీల్డ్, ఇది యోక్ లేదా సి క్లాంపు, ఇది షటర్, ఇది గ్రిప్, లెన్స్, లోపల బల్బ్ ఉంటుంది. దీన్ని మనం రిఫ్లెక్టర్ అంటాం. ఇక్కడ మనకు ఒక మూవింగ్ గ్రూ ఉంటుంది. దీనికి మనకి ఒక లీవర్ ఉంటుంది. ఇది లైట్ని ముందుకి వెనక్కి జరపడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పవర్ సాకెట్ ఉంటుంది. మూమెంట్ లీవర్ అంటాము, దాని ఆపరేషన్. ఇవి జనరల్గా మనకి ఒక లైట్లో ఉండే పార్ట్స్. ఇవి ఏవేవి ఏం చేస్తాయి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ అన్నిటికంటే బయట ఉండే మెటల్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ మనకి లైట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని బల్బులు చాలా 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 కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్క బల్బు 7-8 వేలు దాకా ఉంటుంది. కొన్నిసార్లు 10-15 వేలు కూడా ఉంటాయి. ఆ బల్బు తాలూకు ఇంటెన్సిటీని బట్టి, ఆ బల్బు తాలూకు సెన్సిటివిటీని బట్టి, ఆ బల్బు తాలూకు పర్పస్ను బట్టి బల్బు కాస్ట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకని ఆ బల్బు మనకి కాస్ట్ అంటే అది పగిలిపోకుండా జాగ్రత్తగా తీసుకోవడానికి కావచ్చు, దాని వేడి వల్ల పేలిపోకుండా కావచ్చు, మనకి రకరకాల వాటి కోసం మనము బల్బుని ఇలా పట్టుకొని వాడలేము. మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని ఒక ఏరియాకి మార్చుకోవాలి. అన్నిటికీ మల్టీపర్పస్ కోసం ఈ షీల్డ్ ఉపయోగపడుతుంది. ఆ షీల్డ్లో మనకి బ్యాక్ సైడ్ ఉండే హోల్స్ ఏవైతే ఉన్నాయో హీట్ని బయటికి పంపించేసి ప్రొటెక్ట్ చేస్తాయి, బల్బుకు డ్యామేజ్ కాకుండా చూసుకుంటాయి. ఆ తర్వాత ఇక్కడ ముందర వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఈ ఓపెన్ ఏరియాలో లెన్స్ పెట్టుకోవడానికి మనకు ఒక గ్రూ ఏరియా ఉంటుంది. పెట్టేసిన తర్వాత లెన్స్ పెట్టిన తర్వాత ఆ లెన్స్ మీద మళ్ళీ గ్రిప్ పెట్టుకుంటాం. ఆ గ్రిప్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇలా ఉంటుంది. దీన్ని ఇలా దగ్గరికి నొక్కి
పెట్టి వదిలేస్తాము, కొంచెం వెడల్పైపోయి దీని మీద పట్టి ఉంచుతుంది. అంటే లెన్స్ కింద పడిపోకుండా. లెన్స్ కూడా కొన్నిసార్లు డే లైట్లు ఇంత పెద్ద లైట్లు ఉంటాయి. ఆ లైట్కు పెట్టే లెన్స్ ఇంత పెద్దగా ఉంటుంది. ఆ లెన్సు కింద పడి పగిలిపోయింది అనుకోని 25-30 వేలు తేడా వస్తుంది. అందుకని ఈ లెన్సులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ లెన్స్ మనకి లైట్ని కంట్రోల్ చేసే ప్రాసెస్కి అవసరం కాబట్టి ఆ లెన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ బయట ఇది జారిపోకుండా కదిలిపోకుండా ఈ ఏదైతే గ్రిప్ ఉందో అది చూసుకుంటుంది. దానిపైన షట్టర్ ఉంటుంది. ఈ షట్టర్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా లోపల ఇంకా మీకు కొన్ని స్పాట్స్లో ఇక్కడ లోపల కట్టర్ ఏరియాస్ ఉంటాయి. కట్టర్స్ అండ్ షట్టర్స్ అంటాం. ఇది స్పెషల్ లైట్స్. వీటి గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మిగతా ఎన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వద్దాం. రైట్. సో ఈ క్లాంపు ఏదైతే ఉందో అది మనకి లైట్ని ఇలా పట్టుంచి ఇక్కడ ఇలా అంటే ప్యాను టిల్టు చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఉదాహరణకి లైట్ ఇలా ఉందనుకోండి, ఇలా దింపితే ఈ ఏరియాలో నాకు పడాలి, పైకంటే ఆ ఏరియాలో పడాలి, పక్కకంటే ఎటు కావాలనుకుంటే ఆ ఏరియాలో నాకు లైట్ పడేసుకోవడానికి వీలుగా మనకి ఆ క్లాంప్స్ యూజ్ అవుతాయి. తర్వాత వాటికి లివర్స్ ఉంటాయి, అవి ఫిట్ చేసి పెట్టేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన సెటప్ సెట్ చేసేసుకొని ఫిట్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది లైట్ని ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి, బల్బుని ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి అవసరమైన ఒక గ్రూ ఏరియా ఉంటుంది. దానికి ఒక లివర్ ఉంటుంది. అది మనం పక్కకు ముందుకు వెనక్కి జరిపితే ఇది మొత్తం ఈ సెటప్ అంతా బల్బు ముందుకి వెనక్కి మూవ్ అయ్యే అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మనం లైట్ని ప్లేసులు మార్చుకుంటాం. ఎందుకు ఇది పనిచేస్తుంది ఇది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది లైట్, బల్బ్ ఇక్కడ ఉంది. బల్బ్ ఇక్కడ ఉంటే లైట్ పడే ఏరియా ఇంత ఉంది. ఇదే బల్బు ఇక్కడికి వచ్చిందనుకోండి, లైట్ పడే ఏరియా ఇంత మారింది. అంటే ఎక్కువ ప్లేస్కి నాకు లైట్ కావాలంటే బల్బుని ముందుకు తీసుకొని వస్తాను. అంటే ఈ ఏరియా అంటే దీని నుంచి ఇక్కడికి వస్తే అది చూసే ఏరియా పెరుగుతుంది, వెనక్కి వెళ్తున్న కొద్దీ అది చూసే ఏరియా తగ్గుతుంది. అందుకని మనము ఈ బల్బుని ముందుకి వెనక్కి జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఎల్ఈడి బల్బుల్లో ఇంత ఫెసిలిటీస్ ఉండవు. స్పాట్సు, డే లైట్స్, పాతకాలపు లైట్లలో ఎక్కువ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు యూజ్ చేసేవన్నీ స్పెసిఫిక్, నాకు ఇంత కావాలి చాలు, ఈ ఏరియా చాలు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ది లైటింగ్ని మనము పోస్ట్ ప్రొడక్షన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చులే అనే ఒక దీంతో చాలామంది లైటింగ్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనం లైట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఆబ్జెక్ట్ మీద ఎక్కడ లైట్ కావాలి, ఎక్కడ లైట్ అక్కర్లేదు, ఎక్కడ రిఫ్లెక్స్ వస్తుంది ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని షూట్ చేస్తే ఎడిటింగ్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ దానికోసం నేను తంటాలు పడక్కర్లా, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వక్కర్లా. అయితే నిజానికి చెప్పాలంటే మనకి పాతకాలంలో ఫిల్మ్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న లైట్కి చాలా తేడాలు వచ్చాయి. ఎందుకంటే అప్పుడు మనకి డైరెక్ట్గా లైటు ఫిల్మ్ మీద పడి ఎక్స్పోజ్ అయ్యేది. ఇప్పుడు ఫిల్మ్ మీద పడి ఎక్స్పోజ్ కాకుండా లైటు డైరెక్ట్గా వెళ్ళి సెన్సార్లో రీచ్ అయ్యి సెన్సార్ ద్వారా కన్వర్ట్ చేయబడి డిజిటల్గా మారి అది మనకి పిక్సెల్స్గా మార్చుకొని మళ్ళీ దాన్ని మనకి రివర్స్ టెలీ చేసి మన కళ్ళకి ఫిగర్ని చూపిస్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి మనకి అవసరమయ్యే లైట్ తాలూకు ఇది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మనకున్న కెమెరాలన్నీ చాలా సెన్సిటివ్ కెమెరాలు కాబట్టి ఎక్కువ లైట్ యూస్ చేయకుండా చాలా అవైలబుల్ లైట్లో మనం షూట్ చేసేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు ఇదే ఫిలింలో చేయాల్సి వస్తే, ఫిలిం కెమెరాలో చేయాల్సి వస్తే ఈ రెండు మనం ఏదైతే తక్కువ లైట్లలో మనం చేస్తున్నామో ఇది సరిపోయేది కాదు. మనం మామూలుగా ఈ ఫ్లోరోసెంట్ వాడేస్తే సరిపోయేది కాదు. ఖచ్చితంగా టంగ్స్టన్ లైట్సో లేకపోతే హాలోజిన్ లైట్సో వాడాల్సి వచ్చేది. అందుకని ఇప్పుడున్న సెన్సిటివ్ కెమెరాస్కి తక్కువ లైటు అవైలబుల్ లైట్లో చేసేయచ్చు. కానీ ఆ చేసేది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికోసం మనం ఏమేం చేయొచ్చు అనేది జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం. రైట్. నెక్స్ట్ ఈ రిఫ్లెక్టర్. నిజానికి ఫ్లడ్ లైట్లో కానీ, పార్ లైట్లో కానీ, మామూలు లైట్ బార్స్లో కానీ అన్నిట్లలో కూడా ఇది కామన్ ఎలిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇప్పుడు ఇంతకుముందు మనం
ఇది లైట్ మనకి. మామూలుగా లైట్ ఇలా పెట్టాను అనుకోండి, బయట పెట్టేశాను, మొత్తం దాని ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఒక ఏరియా పెట్టాను, ఓకే, ఇప్పుడు కూడా దాని ఇష్టమైపోయిన వెళ్తుంది. ఇటు ఓపెన్ ఉంది కాబట్టి ఇటు కొంత లైట్ బయటకు వచ్చింది. అంటే మిగతా లైట్లో మనకి ఒక 50% లైట్ వేస్ట్ అయిపోయింది. ఎందుకని? ఈ పక్కన వస్తున్న లైటే బయటకు వస్తుంది కాబట్టి. మరి అప్పుడు ఏం చేస్తాము? ఇటువైపు ఉన్న లైట్ని కూడా నేను నా అవసరానికి కన్వర్ట్ చేసుకోవడం కోసమని ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ని వాడడం ద్వారా ఇటువైపు వచ్చిన లైట్ కూడా ఇక్కడ పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇటే వెళ్తుంది. మొత్తం 100% లైట్ కాకపోయినా 90% ఆఫ్ ది లైట్ మనకి ఒక ఏరియాకి అవసరం ఉన్న వైపుకి వస్తుంది. అందుకని ఈ రిఫ్లెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మామూలు చిన్న చిన్న లైట్లలో కూడా మనకి ఈ ఫ్లోరింగ్ పెట్టుకునే లైట్లలో కూడా మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఒక అల్యూమినియము లేకపోతే ఇండాలియం షీటు పెట్టేసి ఉంటుంది, ఒక మెటాలిక్ షీట్. అది ఏం చేస్తుంది? అది మనకు వెనక వైపు ఫ్లోర్ వైపుకి పైకి వెళ్ళిపోయే లైట్ని, టాపు దాంట్లోకి వెళ్ళిపోయే లైట్ని మొత్తాన్ని అది రిఫ్లెక్ట్ చేసి మనకి గ్రౌండ్ వైపుకి, అంటే మనకు అవసరం ఉన్న వైపుకి కన్వర్ట్ చేసి పంపించేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకని ఈ రిఫ్లెక్టర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనకి పార్ లైట్లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బల్బు, లైటు, రిఫ్లెక్టర్ అన్నీ కలిపి ఒక ఇది ఉంటుంది, అల్యూమినియం. మనం పారాబోలిక్ అల్యూమినియం లైట్ అంటున్నాం, రిఫ్లెక్టెడ్ లైట్. పారాబోలిక్ అల్యూమినియం రిఫ్లెక్టెడ్ లైట్ పార్ లైట్ అంటున్నాం. సో అది మనకి ఈ రిఫ్లెక్టర్ మొత్తం లైటు బయటికి వెళ్ళి వచ్చేటట్టుగా కన్వర్ట్ చేసి మొత్తం లైట్ని మనకి ఒకవైపుకి టర్న్ అయ్యేటట్టుగా చేస్తుంది. అప్పుడు లైట్ వేస్ట్ కాకుండా మనం అనుకున్న ఏరియాకి వెళ్తుంది. యూజ్ చేసే లెన్స్ మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. పీసీ లెన్స్, ఫ్రెనెల్ లెన్స్, 2 రకాల లెన్సులు వాడతాము. నాకు షార్ప్ ఎడ్జ్డ్ లైట్ కావాలనుకుంటే, ఎడ్జ్ పర్ఫెక్ట్గా కనబడాలనుకుంటే షార్ప్ ఎడ్జ్డ్ అయితే, సాఫ్ట్ ఎడ్జ్డ్ అయితే ఫ్రెనెల్ లెన్స్ వాడితే నాకు సాఫ్ట్ ఎడ్జ్ వస్తుంది. ఎడ్జ్ తెలియదు, పడుతుంది లైటు, కానీ ఒక స్పాట్ లాగా పడదు. షార్ప్ ఎడ్జ్డ్ అయితే స్పాట్ లాగా మనకి ఆ ఎడ్జెస్ క్లియర్గా కనబడతాయి. సో ఈ రెండిట్లలో మనం సాఫ్ట్ ఎడ్జ్డ్ కావాలా లేకపోతే షార్ప్ ఎడ్జ్డ్ కావాలా అనే దాన్ని బట్టి ఈ లెన్స్ని మార్చుకుంటాము. షటర్ మనకి ఇప్పుడు ఈ పడే లైట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి బయటకు వచ్చిన లైట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నా, నేను దాన్ని నాకు కావలసిన ఏరియాకి స్పెసిఫై చేసుకొని సెట్ చేసుకుంటాను. అంటే ఇంత ఏరియా పడకుండా నాకు ఇంత చాలు అనుకుంటే నేను బయట ఉండే కట్టర్స్ ఏవైతే ఉన్నాయో, షటర్కి తాలూకు కట్టర్స్, వాటిని నేను దగ్గరికి లాగుకోవడం వల్ల ఆ ఏరియా కూడా స్పిల్ అయిపోకుండా లైటు ఒక స్పెసిఫిక్ ఏరియాకి కన్వర్ట్ అవుతుంది. ఇవి మనకి జనరల్గా ఒక లైట్లో ఉండే పార్ట్స్. ఇవి కాకుండా మనం ఇక్కడ మాట్లాడుకున్నామే ఒకటి స్పెషల్ కట్టర్స్ అండ్ షట్టర్స్ అనేది కొన్ని స్పెషల్ స్పాట్స్లో ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనకి లోపల మనకి విండోస్కి పెట్టుకునే ఇవిట్లాగా ఉంటాయి. ఇవి మనకు కావలసినగా, అంటే లైట్ని ఫోల్డ్ అంటే ఇలా తిప్పితే దీనికి కూడా లివర్ ఉంటుంది, ఇటు తిప్పితే ఇలా ఓపెన్ అవుతాయి, ఇలా తిప్పితే క్లోజ్ అవుతాయి. ఎంత క్లోజ్ కావాలి, ఎంత ఏరియాలో ఎంత లైట్ లోపలికి పోవాలి, ఎంత లైట్ బయటికి రావాలి అనేది ఇవి మనకి కంట్రోల్ చేస్తాయి. ఇవి కాకుండా మనకు దీంట్లోనే ఒక జాలిలాగా, అంటే ఇప్పుడు లైటు మనకి ఒక కిటికీ షాడో కావాలనుకోండి,
దీని షాడో మనకి ఇలా ఇలా కనబడేటట్టుగా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని లోపల ఉండే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరేంజ్ చేయడం ద్వారా నేను తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఇంతే ఏరియాకి లైట్ని పంపించవచ్చు. తర్వాత కొన్ని ఇలా ఉంటాయి. మనము అపార్చర్ ఐరిస్ గురించి మాట్లాడుకున్నాం. ఇది క్లోజ్ ఇంతే కావాలనుకుంటే ఇంత, ఇంత కావాలనుకుంటే ఇంత, ఇంత కావాలనుకుంటే ఇంత, ఎంత కావాలనుకుంటే అంత లైట్ని మనం ఓపెన్ క్లోజ్ చేసి లైట్ని బయటికి పంపించడం, లోపల నుంచి బయటికి అవసరమైన లైట్ని తీసుకురావడం చేస్తాం. ఇలాంటివన్నీ లోపలే, అంటే లైట్ లోపలే మనకి డిఫరెంట్ కటర్స్ను షటర్స్ ఉంటాయి. వాటిని మనం ఆపరేట్ చేసుకోవడం ద్వారా నాకు కావాల్సింది ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇవి మనకి జనరల్గా ఒక స్పెసిఫిక్ లైట్స్, అంటే పాతకాలంలో యూజ్ చేసే లైట్స్ అన్నిట్లలో ఇవి ఉంటాయి. ఇప్పుడు యూజ్ చేస్తున్న లైట్స్ ఏవైతే మన ఆర్జీబీ లైట్స్ లేదా సెన్సార్ లైట్స్ అంటున్నామో వాట్లల్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. కానీ ఇంత స్పెసిఫిక్గా లైట్ని బల్బుని ముందరికి జరపడాలు వెనక్కి జరపడాలు అక్కర్లా. ఇప్పుడు కొన్ని సెన్సార్ లైట్స్ అంటాం. ఆ లైట్ని నేను ఇక్కడ కూర్చొని కంప్యూటర్లో దానికి కనెక్టివిటీ ఇచ్చి ఆ కలర్ మార్చుకోవచ్చు, ప్లేస్ మార్చుకోవచ్చు, దానిలో డిజైన్స్ మార్చుకోవచ్చు, రేస్ పడే ప్రాసెస్ మార్చుకోవచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఒక లైట్ పెట్టి నేను దాని ఏరియా కొంచెం అటు పక్కకు ఇటు పక్కకు కొంచెం విడుతూ అది చేసుకోవచ్చు. కలర్ మార్చుకోవచ్చు, కలర్స్లో రకరకాల కలర్స్ని మార్చుకోవచ్చు. కలర్ని కంటిన్యూగా డిఫరెంట్ కలర్స్ వచ్చేటట్టు చేసుకోవచ్చు, బ్లింక్ చేసుకోవచ్చు. రకరకాలుగా నేను కొత్త స్కానర్ లైట్స్ ఏవైతే వాడుతున్నామో వాటిలలో వీ కెన్ ప్లే. అట్లాగే ఆర్జీబీ లైట్స్, మన ఎల్ఈడి ఆర్జీబీ లైట్స్, వాటిలలో రెడ్, బ్లూను, గ్రీన్ సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్ని మనం కాంబినేషన్స్ మార్చడం ద్వారా మనకు కావాల్సిన ఫిక్స్డ్ లైట్గా పెట్టుకోవచ్చు, రకరకాల లైట్స్గా పెట్టుకోవచ్చు. యూ కెన్ ప్లే. కలర్తో తర్వాత లైట్తో మనం ఆడుకోవచ్చు. దాంట్లో మళ్ళీ రకరకాల సిస్టమ్ ద్వారా డిజైన్స్ క్రియేట్ చేసి ఆ డిజైన్స్ అన్నీ మూవ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. మనకి డిస్కోథెక్స్లో తర్వాత పబ్బులలో మనం చూస్తే మీకు ఆ లైట్లు ఎట్లా వాడుకుంటున్నారో తెలియదు, అంత వాడేస్తున్నారు. రకరకాల లైట్లు తిరుగుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ కలర్స్ మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సినిమాలో వాడేస్తున్నాం. సో వాట్లల్లో కూడా దాదాపుగా లోపల రిఫ్లెక్టర్ ఉంటుంది, కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. సో ఈ లైట్స్ని మనం రకరకాల వీటిలలో వాడేస్తాము. మనకి కావలసిన లైట్ పర్టికులర్గా సినిమాకు సంబంధించి ఏదో పబ్బులో వాడేసిన లైట్ని నేను డైరెక్ట్గా సినిమాలో వాడలేను. దాని తాలూకు అవుట్పుట్ ఎలా వస్తుంది అది చెక్ చేసుకొని వాడుకోవాలి. అందుకని రకరకాల ఇప్పటికీ పాతకాలపు అంటే ఎల్ఈడి లైట్లు వాడినా కానీ ప్రాసెస్ అంతా టెక్నికల్గా ఒక 40-50 ఏళ్ల నుంచి ఏదైతే టెక్నిక్ వాడుతున్నామో అదే టెక్నిక్ని 90% వాడుతున్నాము. కొన్నిసార్లు మాత్రం కొంచెం డిఫరెంట్గా వాడతాము. ఆ ప్రాసెస్ అంతా మనం తెలుసుకోగలిగితే అసలు పాయింట్ లైటింగ్ అంటాము. ఆ పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, వాటిని ఎట్లా యూస్ చేస్తాము, 2 పాయింట్ అంటే ఏంటి, 3 పాయింట్ అంటే ఏంటి, 4 పాయింట్ అంటే ఏంటి, 5 పాయింట్ అంటే ఏంటి, ఈ లైటింగ్ని మనం చేసుకునే ప్రాసెస్లో ఆబ్జెక్ట్ని ఎట్లా మారుస్తాము, ఆబ్జెక్ట్ ఎలా కనబడేటట్టుగా వస్తుంది, తర్వాత కీ అంటే ఏంటి, ఫిల్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిలిం మేకింగ్కి సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక 3 మేజర్ వింగ్స్ ఉంటాయి. ఫిలిం మేకింగు, యానిమేషను అండ్ ఫైన్ ఆర్ట్స్. ఈ 3 ఇంటర్డిపెండ్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళకి ఫిలిం మేకింగ్ మీద గ్రిప్ పెరుగుతుంది. తర్వాత యానిమేషన్ వచ్చిన వాళ్ళకి ఫిలిం మేకింగ్ మీద గ్రిప్ పెరుగుతుంది. ఫిలిం మేకింగ్ నేర్చుకోగలిగితే మిగతా రెండింటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ఈ 3 మేజర్ వింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలలో మనకి అతి తక్కువ ఫీజులతోటి, అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ అథెంటిక్ యూనివర్సిటీస్తో మనకి అఫిలియేట్ అయ్యి ఒక అథెంటిక్ సిలబస్తో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా అఫోర్డ్ చేయగలిగిన అతి తక్కువ ఫీజులతోటి. మీరు ఎట్లాగైతే ఇప్పుడు సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో దాంతోపాటు మిగతా కోర్సులు అంటే డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుంటే మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మ్యాన్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఉదాహరణకి రాజమౌళి గారు డైరెక్షన్ ఒకటే కాకుండా ఆయన యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి ఆయన సినిమాలలో ఆ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. అది తెలియకపోతే కొన్నిసార్లు మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో షూటింగ్ ప్రాసెసు, తర్వాత ఇవన్నీ టైము, మనీ, ఎనర్జీ 3 వేస్ట్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకని మీరు మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకొని మీకు బియాండ్ ది కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఈ 2 కోర్సులలో కొన్ని అవసరమైనవి కెమెరా వెనక ఏం జరుగుతుందో తెలిస్తే కెమెరా ముందు ఇంకా ఎఫెక్టివ్‌గా ఏం చేయగలుగుతామో అలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఫిల్మ్ మేకింగ్‌లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, ఇట్లా స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే ఫైన్ ఆర్ట్స్‌లో కూడా 2డీ యానిమేషన్, 2డీ పెయింటింగ్, 3డీ పెయింటింగ్, విజువల్ డ్రాయింగ్, తర్వాత మన కంప్యూటరైజ్డ్ డ్రాయింగు, డిజిటల్ డ్రాయింగ్ అంటాము. ఇవన్నీ ఇట్లా రకరకాల కోర్సులు ఉన్నాయి. యానిమేషన్లో కూడా 2డీ యానిమేషను, 3డీ యానిమేషను, తర్వాత డిఐ ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇట్లా మనం అన్నీ తెలుసుకోగలిగితే, అన్నీ తెలుసుకోవడం అనేది మానవాతలకు సాధ్యం కాదు కదా అనిపిస్తుంది. కానీ మనం కొంచెం బేసిక్స్ నేర్చుకోగలిగితే కొన్నిట్లలో మాస్టర్ మైండ్ అవుతాము, కొన్నిట్లలో బేసిక్స్ నేర్చుకుంటాము. మనల్ని మనం ఎఫెక్టివ్‌గా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మిగతా కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.